మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని అహింసా పద్ధతిలో నిర్వహించి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినందువల్ల ఆయనను జాతిపిత అని గౌరవిస్తారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ పోర్బందర్లో కరంచంద్ పుత్లీబాయి దంపతులకు జన్మించాడు. పుత్లీబాయికి గాంధీ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తన సోదరుడు తనను కొట్టాడని తల్లికి చెప్పినప్పుడు తిరిగి కొట్టమని జవాబిస్తుంది తల్లి. ఆ పద్ధతి కాకుండా తనను కొట్టకుండా ఉండేలా సోదరుని మనసు మారిస్తే బాగుంటుందని సూచిస్తాడు గాంధీ. అతని ఆలోచనకు ఆశ్చర్యపోతుంది పుత్లీబాయి. అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. ఒకరోజు గాంధీ చదివే స్కూల్కు పాఠశాలల ఇన్స్పెక్టర్ వస్తాడు. అప్పుడు జరిగిన పరీక్షలో గాంధీ ఒక పదాన్ని తప్పుగా రాస్తాడు. ఇది గమనించిన టీచర్ తన కాలుతో గాంధీ కాలుపై తడతాడు. అయినా నిజాయితీపరుడైన గాంధీ ఆ సంకేతాన్ని అర్థం చేసుకోడు. తాను సంకేతం ఇచ్చినా గాంధీ అర్థం చేసుకోలేదంటూ ఆ ఉపాధ్యాయుడు గాంధీని చివాట్లు పెడతాడు. అయినా తన మార్గం మార్చుకోడు. ఒకసారి గాంధీ సోదరుడు తన అప్పులు తీర్చేందుకు తన చేతికి ఉన్న బంగారు కడియంలో కొంత ముక్కని అమ్మేస్తాడు. అది గాంధీ కూడా చూస్తాడు. కాని తల్లి అడిగినప్పుడు తనకు తెలియదని జవాబిస్తాడు. అలా అబద్ధాలు ఆడటం ఇష్టపడని గాంధీ తన అబద్ధాలన్నీ ఉత్తరంలో రాసి తండ్రికి ఇస్తాడు. తండ్రి ఆ ఉత్తరం చదివి కూడా తననేమీ తిట్టకపోవటంతో హింస కంటే ప్రేమ వల్లే మనుషులు మారతారని నిర్ణయించుకుంటాడు. తండ్రి మరణించిన తర్వాత న్యాయశాస్త్రం చదవటం కోసం ఇంగ్లండ్ వెళ్తాడు గాంధీ. 1891లో ఇండియా తిరిగి వస్తాడు గాంధీ. 2 సంవత్సరాల తర్వాత లాయర్గా దక్షిణాఫ్రికా వెళ్తాడు. తెల్లవారికి ఉద్దేశించిన రైలు పెట్టెలో ఎక్కినందుకు గాంధీని కిందకి తోసేస్తారు. అంతేకాకుండా అన్ని చోట్ల భారతీయులను హీనంగా చూస్తారు. దీంతో ఈ వివక్షకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో పోరాటం మొదలు పెడతాడు గాంధీ. దక్షిణాఫ్రికా ప్రభుత్వం అక్కడ ఉన్న భారతీయులకు ఓటు హక్కును నిరాకరిస్తుంది. దానికి వ్యతిరేకంగా భారతీయులను ఐక్యం చేసి ఒక లేఖ కూడా రాస్తాడు గాంధీ. తర్వాత 1894లో ది నాట్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపిస్తాడు గాంధీ. అప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడు గాంధీ. 1903లో జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను మొదలు పెడతాడు. సామాన్య ప్రజల సేవ కోసం తన సర్వస్వాన్ని వదిలిపెట్టి దర్బన్లో ఒక ఆశ్రమాన్ని ప్రారంభిస్తాడు గాంధీ. ఒకసారి ట్రాన్స్వాల్ ప్రభుత్వం ప్రతి భారతీయుడు తన వేలిముద్ర, ఇతర వివరాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశిస్తుంది. ఇది భారతీయుల ఆత్మ గౌరవానికి వ్యతిరేకం అని గాంధీ నినదిస్తాడు. గాంధీ నాయకత్వంలో సెప్టెంబర్ 1906న ట్రాన్స్వాల్ ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత పద్ధతిలో చారిత్రాత్మకమైన ఉద్యమం మొదలు పెడతారు భారతీయులు. ఇదే సత్యాగ్రహ ఉద్యమం. ఈ పోరాటం వల్ల ఇష్టం లేని భారతీయులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే తర్వాత ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవటంతో గాంధీ ఉద్యమం చేస్తాడు. దాంతో ప్రభుత్వం గాంధీతో సహా భారతీయులను జైలులో పెడుతుంది. సత్యాగ్రహం కొనసాగుతుండగానే కొద్ది కాలం తర్వాత గాంధీని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అప్పుడే ట్రాన్స్వాల్లో టాల్స్టాయ్ ఫార్మ్ పేరుతో గాంధీ మరికొద్ది మంది స్నేహితులతో కలిసి ఒక ఆశ్రమం స్థాపించుకుని తన కుటుంబంతో పాటు
కష్టాలు లేని సంతోషకరమైన జీవితం గడుపుతాడు. ప్రభుత్వం భారతీయుల డిమాండ్లకు ఒప్పుకోవటంతో సత్యాగ్రహం ఆపేస్తాడు గాంధీ. ప్రభుత్వం మళ్లీ విచక్షణ ప్రారంభించడంతో 1913లో సత్యాగ్రహం ప్రారంభిస్తాడు. గాంధీని జైలులో పెడతారు. సత్యాగ్రహ ఉద్యమం వల్ల చాలామంది భారతీయులు పోలీసుల చేతిలో మరణిస్తారు. తర్వాత జైలు నుంచి విడుదలైన గాంధీ సామాన్య ప్రజల కష్టాలు విని గుండు చేయించుకొని తన కోటును వదిలి కేవలం కుర్తా, పొడుగాటి అంగీ మాత్రమే ధరించడం మొదలుపెడతాడు. ముందుగా భారతదేశాన్ని ఉద్ధరించాలనే మహోన్నత లక్ష్యంతో గాంధీ 1915 జనవరిలో తన భార్య కస్తూర్బాతో కలిసి బొంబాయి వచ్చేస్తాడు. 1915లో అహ్మదాబాద్ దగ్గర్లో సత్యాగ్రహ ఆశ్రమం ప్రారంభిస్తాడు. అహింసాయుతంగా స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని అక్కడ ప్రతిజ్ఞ చేస్తారు. బీహార్లోని చంపారణ్లో రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తాడు గాంధీ. అక్కడ న్యాయమూర్తిని ఒప్పించి రైతులకు న్యాయం చేస్తాడు గాంధీ. జైలు నుంచి విడుదల అయిన తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభిస్తాడు. తన ఆశ్రమాన్ని సబర్మతి ఒడ్డుకు మారుస్తాడు గాంధీజీ. అక్కడ హరిజనులకు ఎంతో సేవ చేస్తాడు. తర్వాత అహ్మదాబాదులో మిల్లు కార్మికులలో ఐకమత్యం కోసం మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష ప్రారంభిస్తాడు గాంధీ. తర్వాత సామాన్య ప్రజల కోసం ఎన్నోసార్లు ఉద్యమాలను ప్రారంభిస్తాడు. 1919లో రౌలట్ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మకమైన జాతీయ సత్యాగ్రహం హర్తాళ్ను ప్రారంభిస్తాడు గాంధీజీ. ఏప్రిల్ 9న గాంధీజీని అరెస్టు చేస్తారు. అప్పుడు దేశమంతటా శాంతికి బదులు హింస చెలరేగటంతో గాంధీ తన ఆందోళనను విరమిస్తాడు. తన శాంతియుత ఆందోళన వల్ల ఉపయోగం లేదని అర్థం చేసుకుంటాడు. జలియన్ వాలాబాగ్లో జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాడు గాంధీ. 1919లో అమృత్సర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ ప్రజానేతగా ఆవిర్భవిస్తాడు. తరువాత గాంధీ కాంగ్రెస్కు నాయకత్వం వహించి అహింసాయుత ఉద్యమాలను నిర్వహించి బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చేలా చేస్తాడు. ఇన్ని ఉద్యమాలను నిర్వహించి తన జీవితాన్ని భారత రాజకీయాలకు అంకితం చేసినందువల్లే ఆయన్ను మనం మహాత్మా గాంధీ అని పిలుచుకుంటాం.